నమస్తే, వెల్కమ్ టు విజిల్. న్యాయం గుడ్డిది, కానీ న్యాయమూర్తి మనసు కూడా గుడ్డిదైతే? కొలీజియం సంక్షోభం, రాజకీయ జోక్యం, రాజ్యాంగానికి ముప్పు. భారత ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలున్నాయని మనం చెబుతాం: శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థ, మీడియా, న్యాయ వ్యవస్థ. ఈ 4ంటిలో చివరి ఆశ ఎవరు? కోర్టు. ప్రభుత్వం తప్పు చేస్తే, పోలీసు అధికారాన్ని దుర్వినియోగం చేస్తే, మెజారిటీ మైనారిటీ హక్కులను తొక్కేస్తే, మీడియా విఫలమైతే చివరకు ప్రజలు తలుపు తట్టేది న్యాయస్థానాన్నే. అలాంటి న్యాయ వ్యవస్థలోకే రాజ్యాంగ విలువలు నమ్మని వ్యక్తులు వస్తే, ప్రజలను చీమలు, బొద్దింకలు వంటి పదాలతో సంబోధించే దృక్పథం ఉన్నవారు న్యాయం చెబితే? ఇదే ప్రశ్నను ఇప్పుడు దేశం ముందుంచారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్. ఇది ఒక జడ్జి వ్యాఖ్య మాత్రమే కాదు, వ్యవస్థ లోపల నుంచే వినిపిస్తున్న అలారం. కొలీజియం అంటే ఏంటి? భారత రాజ్యాంగంలో కొలీజియం అనే పదమే లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217 ప్రకారం హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలను నియమించేది రాష్ట్రపతి. అయితే రాష్ట్రపతి ప్రభుత్వ సలహాపైనే పనిచేస్తారు. మరిప్పుడు ఎందుకు జడ్జిలను ఎంపిక చేస్తున్నారు? దీనికి కారణం 3 జడ్జెస్ కేసెస్. మొదటి కేసు 1981, ప్రభుత్వానికే ఎక్కువ అధికారం. రెండో కేసు 1993, సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. జడ్జిల నియామకాల్లో చివరి మాట న్యాయ వ్యవస్థదే. ఇక్కడే కొలీజియం పుట్టింది. మూడో కేసు 1998, కొలీజియాన్ని మరింత విస్తరించారు. సిజేఐతో పాటు సీనియర్ జడ్జిల సమూహం నిర్ణయం తీసుకునే విధానం ఏర్పడింది. ఎందుకు ఈ వ్యవస్థ తెచ్చారు? ఒకే కారణం: రాజకీయ జోక్యం ఆపడానికి. ప్రభుత్వానికి నచ్చిన వాళ్లనే జడ్జిలుగా నియమిస్తే రేపు అదే ప్రభుత్వం మీద కేసు వచ్చినప్పుడు ఆ జడ్జి ఎంత స్వతంత్రంగా తీర్పు చెబుతాడు? ఈ భయంతోనే ప్రభుత్వం చేతిలోని అధికారాన్ని తగ్గించి న్యాయ వ్యవస్థ చేతుల్లో పెట్టారు. కానీ ప్రజలు మరో ప్రశ్న అడుగుతున్నారు: ప్రభుత్వం నియమించకూడదంటే జడ్జిలను ఎంచుకుంటే వారిని ఎవరు పర్యవేక్షిస్తారు? అకౌంటబిలిటీ ఎక్కడా? ఇదే ఇప్పుడు దేశం ముందున్న అసలు సంక్షోభం. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఎందుకు ఆవేదన వ్యక్తం చేశారు? ఆయన మాటల్లో ప్రధాన అంశం పారదర్శకత లేదు. ఎందుకు ఒకరిని ఎంపిక చేశారు? ఎందుకు మరొకరిని తిరస్కరించారు? ఏ ప్రమాణాలు, ఎటువంటి రాజ్యాంగ నిబద్ధత ఏమీ చెప్పడం లేదు. దీంతో అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారు బయటే మిగిలిపోతున్నారు. మరికొందరు రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసే వ్యక్తులు జడ్జిలుగా మారుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం పారదర్శకత సమస్యేనా? కాదు, దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తు సమస్య. ఒక జడ్జి కులం, మతం, భావజాలం, రాజకీయ అభిమానం ఇవన్నీ కోర్టు గదిలోకి తీసుకొస్తే న్యాయం చనిపోతుంది. జడ్జికి వ్యక్తిగత విశ్వాసాలు ఉండొచ్చు, కానీ తీర్పు మాత్రం రాజ్యాంగానిదై ఉండాలి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏమంటోంది? జడ్జిలను మేము ఎంపిక చేసే హక్కు ఉండాలి. అందుకే 2014లో ఎన్జేఏసీ అనే కొత్త వ్యవస్థ తీసుకొచ్చింది. దీనిలో ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉండాలని ప్రతిపాదించింది. కానీ 2015లో సుప్రీంకోర్టు దానిని రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. కారణం, రాజకీయ ప్రభావం పెరిగితే న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందని. మరి ఇప్పుడేం చేయాలి? ప్రభుత్వం పూర్తిగా నియమించకూడదు, జడ్జిలు పూర్తిగా రహస్యంగా ఎంపిక చేయకూడదు. రెండూ ప్రమాదకరమే. అవసరమైనది స్వతంత్రత ప్లస్ పారదర్శకత. మరి ఏం మారాలి? నియామకాలకు స్పష్టమైన ప్రమాణాలు ప్రకటించాలి. ఎందుకు ఎంపిక చేశామో ప్రజలకు తెలియాలి. ఎందుకు తిరస్కరించామో కారణాలు నమోదు చేయాలి. రాజ్యాంగ నిబద్ధతను తప్పనిసరి ప్రమాణంగా చేయాలి. వైవిధ్యం, ప్రతిభ, నిష్పాక్షికతకు ప్రాధాన్యం ఇవ్వాలి. నియామక ప్రక్రియపై తగిన సంస్థాగత పర్యవేక్షణ ఉండాలి. అయితే అది న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయకుండా ఉండాలి. చివరి మాట: భారత రాజ్యాంగాన్ని కాపాడేది భవనం కాదు, బెంచ్ కాదు, అందులో కూర్చున్న మనిషి. జడ్జి కుర్చీలో కూర్చున్న వ్యక్తి కులాన్ని చూస్తే, మతాన్ని చూస్తే, భావజాలాన్ని చూస్తే, అధికారాన్ని చూస్తే ప్రజాస్వామ్యం ఓడిపోతుంది. రాజ్యాంగాన్ని, పౌరుడిని చూస్తే న్యాయం గెలుస్తుంది. ఈరోజు దేశం ఎదురు చూస్తున్నది ఎవరు జడ్జి అవుతారు అన్న సమాధానం కాదు,
ఎలాంటి వ్యక్తి జడ్జి అవుతారు అన్న సమాధానం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చివరి ఆశ కోర్టే. ఆ చివరి ఆశపై నీడ పడితే చీకటి కేవలం కోర్టుల్లోనే కాదు, దేశ భవిష్యత్తు పైన పడుతుంది. సత్యమేవ జయతే.